భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్న ఒక జెన్సీ మూవ్మెంట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆ జెన్సీ మూవ్మెంటే ఇప్పుడు బీజేపీ పార్టీగా, కాక్రోచ్ జనతా పార్టీగా అది రూపాంతరం పొంది ఇప్పుడు ఒక విద్యా వ్యవస్థ మీద తిరుగుబాటు చేస్తూ ఉంటున్నారు. ఎందుకు వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారంటే, గత 4-5 సంవత్సరాలుగా నీట్ పేపర్ తరచూ లీక్ అవ్వడము, ఇంకా సెంట్రల్ కామన్ ఎగ్జామ్స్ లాంటివి ఎగ్జామ్స్ లో అక్రమాలు జరగడము, నిరుద్యోగం విషయంలో, ఉద్యోగ అవకాశాలు కొరత విషయంలో వీటన్నిటిని ఆధారం చేసుకొని నేటి యువత వాయిస్ ని రేస్ చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. ఈ కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో వారి సానుకూలతలు ఏంటిది, పాజిటివ్స్ ఏంటిది, వారికి ఉన్న నెగిటివ్స్ ఏంటిది? సానుకూలతలు ఏంటిదంటే, యువత సమస్యలను ముందుకు తీసుకొచ్చింది వాళ్ళు. సో యువతకి ఏమేమి సమస్యలు ఉన్నాయి? ఒకటి, నిరుద్యోగం, పరీక్షల్లో అవకతవకలు, అక్రమాలు, ఉద్యోగ అవకాశాల్లో కొరతలు ఉండడం. ఈ అంశాలను ఒక గొంతుకగా తీసుకొని పబ్లిక్ లోనికి చాలా స్పష్టంగా వారి వాయిస్ రేజ్ చేస్తూ, రెండో పాయింట్ ఏంటంటే యువతను ఆకర్షించగలిగింది. సోషల్ మీడియా ద్వారా లక్షలాది మంది యువతను చేరుకుని వారు భాగస్వాములుగా పెంచుకున్నారు. మూమెంట్ లోనికి అనేకులని ఆకర్షించగలిగినారు. తర్వాత వినూత్న ప్రచార విధానం వారిది ఏంటిదంటే, మీమ్స్ ద్వారా వ్యంగ్యంగా మాట్లాడడం, లేదంటే మరియు డిజిటల్ ప్రచారం ద్వారా రాజకీయ మరియు సామాజిక అంశాలపై చర్చను ప్రోత్సహించింది. సో ఒక వినూత్నమైన ప్రచార విధానాన్ని వారు ఎంచుకున్నారు. నాలుగోదిగా, విద్యా వ్యవస్థ సమస్యలపై దృష్టి సారించింది. అంటే పరీక్షల లీకులు, విద్యార్థుల సమస్యలు వంటి అంశాలపై ప్రజలకి అవగాహన కల్పించింది, అంటే అవేర్నెస్ క్రియేట్ చేసింది. ఇకపోతే నెగిటివ్స్, మొట్టమొదటిగా స్పష్టమైన సంస్థాగత నిర్మాణ లోపం ఉంది వారిలో. అంటే ఒక సాంప్రదాయ రాజకీయ పార్టీ మాదిరిగా ఒక బలమైన నాయకత్వం, లేకపోతే స్థానిక కమిటీలు, వ్యవస్థీకృత నిర్మాణం గ్రౌండ్ లెవెల్లో ఇవన్నీ ఏమి కనిపించట్లేదు. రెండోదిగా, సోషల్ మీడియాపై ఎక్కువగా అధికంగా ఆధారపడడం, దాన్ని వారు రాజకీయ ప్రభావంగా, రాజకీయ శక్తిగా వారు దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలరా, మార్చుకోగలరా అన్నది ఒక సందేహం. మూడవ విషయము, దీర్ఘకాలిక కార్యాచరణ లేకపోతే స్పష్టమైన ప్రణాళిక లేకపోవడమే. నాలుగోదిగా, స్థిరత్వంపై సందేహాలు. అంటే ఈ మూవ్మెంట్ ఎంతవరకు సాగుతూ ఉంటుంది, ఇది కంటిన్యూ అవుతుందా లేదా అనే సందేహాలు చాలా మటుకు ప్రజల్లో ఉన్నాయి. సమగ్రంగా చెప్పాలంటే, కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ప్రధాన బలం యువతలో ఉన్న అసంతృప్తిని ఒక ఉద్యమంగా వారు మార్చుకున్నారు. ప్రధాన సవాలు మాత్రం సోషల్ మీడియా ఉద్యమం నుంచి వారు ఒక స్థిరమైన రాజకీయ శక్తిగా వారు ఎదుగుతారా అన్నది ఒక ప్రధానమైన ప్రశ్న కావచ్చు. ఆ మూమెంట్ ని నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళు ఉండాలి, సిస్టమ్ ని ప్రశ్నించాలి. సిస్టమ్ లో భయంకరమైన అవకతవకలు జరుగుతున్నాయి, ప్రశ్నించే వారు లేఖన జరుగుతుంది. ప్రశ్నించే గొంతుకులను వారు పూర్తిగా నిర్మూలన చేస్తున్నారు, దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు, జైల్లో వేస్తున్నారు, వాళ్ళు లేకుండా చేసేస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. కనుక వారు ఖచ్చితంగా మినిస్టర్ గారు రిజైన్ చేయాలని మేము కూడా కోరుతూ ఉంటున్నాం. సో బీజేపీ మూవ్మెంట్ ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటూ నా ఈ అభిప్రాయాన్ని ముగిస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.